శ్రీమాత్రే నమః. ఈరోజు ఆణిముత్యం. శ్రీ శివాయ గురువే నమః. మంగళవారము జన్మించిన ఫలం. జన్మించిన వారి గుణాలు, వీరు ఏ వృత్తుల్లో రాణిస్తారు. ఈ మంగళవారం పుట్టినవారు వీరు సామాన్య దేహముతో చామన ఛాయతో ఉంటారు. వీరు ఎక్కువగా చేదు పదార్థాలను తీసుకొనుటకు ఇష్టపడుదురు. ఈ జాతకులకు ఆది, సోమ, గురువారాలలో జన్మించిన వారితో స్నేహము, వివాహ వ్యవహారాలు చేర్చుకొనుటకు పనికివచ్చును. వీరికి బుధవారము అనుకూలించిన వారము బుధవారము. వీరికి ఒకరు గాని ఇద్దరు గాని పురుష సంతానము కలుగును. ఇందరి జాతకులు భూములు, తోటలు, యంత్రాధిపతులుగా చాలా మంది విరాజిల్లుతూ ఉండగలరు. ఈ మంగళవారం జన్మించిన వారు పగడమును ఉంగరములో పెట్టి ధరించుచున్నతో కార్యసిద్ధి జరుగును. వీరికి గ్రామములో దక్షిణ దిక్కున గృహముండుట చాలా మంచిది. యుక్త వయసు వచ్చి శీఘ్రముగా వివాహము కాని పడుచులు శీఘ్రముగా వివాహము జరుగుటకై ప్రతి మంగళవారము కుజుని ప్రార్థించి 1 మీటరు ఎర్రటి గుడ్డలో 1/2 కేజీ కందులు పోసి దానిపై గుమ్మడి పండు పెట్టి మూట కట్టి ఆ మూటను ఒక బ్రాహ్మణునకు దానమియ్యవలేను. ఇట్లు ముమ్మారు దానమిచ్చిన మనసులోని కోరిక తీరగలదు. కష్ట నష్టాలను తీర్చుటలో కుజునికి అమోఘమైన శక్తి ఉన్నందున మంగళవారము ఆ గ్రహమునకు సంబంధించినది కాన ఆ దినమున కుజ ప్రార్థనలు సత్ఫలితాలను ఇస్తాయి. కుజహోరలు విపుల ఫలితాలు. ఈ కాలములో తాము చేయు పనులు విజయములో ఈ కుజహోర మంగళవారం కుజహోరతోనే మొదలవుతుంది. ఈ కాలములో తాము చేయు పనులు విషయములో శ్రద్ధ కలిగి ఉండవలెను. సాహస కృత్యాలకు తలపడువారు చిన్ని గాయాలు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి. అగ్ని సంబంధమైన కార్యాలకు ఈ మంగళవారము శుభకరము. యంత్రములు, వాహనములు నడుపుటకు దిగువారు తగు జాగ్రత్తలు పాటించవలెను. చెడు ఫలములు కలుగు చేయు కుజుడు అవకాశమున్నప్పుడల్లా అపకారము చేయును. అందువలన వీరు కుజ ప్రార్థన చాలా అవసరము. మంగళవారం రోజు మంగళవారము పుట్టిన వారికే కాదు, ఎవరైనా సరే కుజుణ్ణి ప్రార్థించాలి. ఈ మంగళవారము ఇటుక అవములను ఈరోజు కాల్చవచ్చును. మంగళవారము జన్మించిన వారి ఫలం తెలుసుకున్నారు కదా. వీరు మంగళవారము చేయదగిన పనులు. ఈ వారము శుభకార్యములు చేయరాదు. ఆంజనేయ స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఈరోజు జరిపినచో శుభ ఫలము ఇయ్యవకలవు. శ్రావణ మాసములో వచ్చిన మంగళవారములకు మిక్కిలి ప్రభావము కలదు. ఆనాడు స్త్రీలు సౌభాగ్యముతో విరాజిల్లుటకై వారు చేసే పూజలు మంగళవారం చేసే పూజలు ఫలించును. ఈ మంగళవారం రోజు చేయకూడని పనులు. వివాహ శుభకార్యములను జరుపరాదు. ఈ రోజున అప్పు ఇవ్వరాదు. పడమర దిక్కుకు ప్రయాణం చేయరాదు. వారసుల కలదు. కొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలకు ఈ రోజున అత్తవారింటికి పంపుట మంచిది కాదు. మంగళవారం తలంటుకొన్నచో అనారోగ్యము కలుగును. మంచము నేయరాదు. నూతన వస్త్రములు ధరించరాదు. తెలుసుకున్నారు కదా. మంగళవారం పుట్టిన వారి ఫలం
వారు చేయకూడని పనులు. మంగళవారం వారే కాదు, మంగళవారం రోజు ఇక్కడ ఇచ్చిన పనులు ఎవరూ చేయకూడదు, ఏ వారంలో పుట్టిన వారైనా సరే. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం. మంగళవారం కుజ హోరతో ప్రారంభమగును. మంగళవారం రోజు చేయకూడని పనులు. ఈ వీడియో కొస్తాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈనాడు ప్రారంభించిన పనులు ఆటంకములతోనే నడుచును. కష్టం మీద గాని ఇవి పూర్తి కాజాలవు. ఇంటి నుండి కార్యార్థమై బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ పనిని గూర్చి ముమ్మారు తలంచుకొని మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుని 108 సార్లు ఈ విధముగా ప్రార్థించుకొనవలేను. కార్యసిద్ధి జయము లభించును. కుజుడు రుణముల నుండి గట్టెక్కించు ప్రభావము గల భగవంతుడు. ఈ దిగువ గల శ్లోకమును చదివి ప్రతి మంగళవారం రోజు ప్రతి వారును పఠించవచ్చును. ఈ శ్లోకమును పఠించిన ఎడల తగు మంచి ఫలితములను పొందగలరు. మంగళవారము బయలుదేరి వెళ్ళి ముఖ్యమైన పనులకి వెళ్ళాల్సిన అత్యవసరం ఏర్పడినప్పుడు ఈ శ్లోకమును చదువుకొని బయలుదేరండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మంగళవారముతో అశ్విని, ఆశ్లేష, కృత్తిక, ఉత్తరాభాద్రలో ఏ నక్షత్రమైనా కలిసిన ఆ రోజు ప్రశస్తమైన దినముగా భావించవలేను. అన్నట్లు తెలియుట కొరకు కొన్ని శుభ లక్షణములు జతపడినట్లు కావున ముఖ్య విషయములు ప్రారంభించవచ్చును. వారమునకు సంబంధించి దుష్టకాలము దుర్ముహూర్తమందురు. దీని పరిమితి కాలం 45 నిమిషాలు వరకు కాలం. ఆ కాలములో శుభకార్యములేవియు జరుపరాదు. ఇది కూడా వర్జకాలము లాంటిదే. మంగళవారం నాడు ఉదయం 8:24 గంటలకు 8:24 నిమిషాలకు 9:12 మధ్యకాలములో తిరిగి 10:50 11:43 మధ్యకాలములోను 2 సార్లు వచ్చును. ఇది వర్జకాలం వంటిదే. ఇది సవరించి దుర్ముహూర్త కాలములు పంచాంగములో తెలపబడియుండును. అవి గమనించగోరుచున్నాము. అలాంటి పరిస్థితుల్లో మంచి పనులు చేయరాదు. బుధవారము వీరికి ప్రతికూలమైనది. ఆది, సోమ, గురువారములు ఈ మంగళవారం పుట్టిన వారికి శుభకరమైన రోజులు. శుక్రం, శనివారములు మధ్య ఫలితాన్నిచ్చును. వీరు చేయవలసిన దానాలు కందులు దానం, ధరించవలసిన రత్నం పగడం. వీరితో పాటు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసినచో కోరిన కోరికలు ఫలించును. రుణ విమోచన కుజ స్తోత్రం పఠించుచున్నతో ముఖ్యముగా మంగళవారం నాడు ఏ జాతకులైనా అందువలన అప్పులు తీరును, మనశ్శాంతి లభించును, ప్రజా విరోధములు తగ్గగలవు. గంధ విస్తీర్ణ భీతిచే ఇందులో ఈ స్తోత్రములను ఇవ్వలేక నవగ్రహ స్తోత్రము అనే గ్రంథములో ఇవి దొరుకును. ఆ నవగ్రహ స్తోత్ర పుస్తకాలను తీసుకొని ఈ స్తోత్రములను చదువుకొనవచ్చును. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. యువతీ యువకులు ఎవరైనా సరే
కుజుని పూజించినతో శీఘ్ర వివాహము జరగగలదు. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం మంగళవారంలో పుట్టిన వారి ఫలితం.